ప్రెస్ వాళ్ళు కూడా ఏ విధంగా రక్షిస్తారో సార్ అని రాసిందే పేపర్లలో, పెట్టిందే పేపర్లలో. అంటే మేము కూడా దొంగతనం చేయాలా? నా కొడుకు దొంగతనం నేర్పిమంటారా? బస్సులు మానేసి, లారీలు మానేసి దొంగతనం నేర్పిమంటారు. నాకు చాలా మంది ఉంటారు, ఏరా ఇంకా ఎమ్మెల్యే ఇంకా బస్సులు నడుపుతారు. నా వృత్తి, మా నాయన నేర్పించిన వృత్తి అది. ఇది నా కొడుకు ఏం పని లేదు. ఏదైనా మంచి కాదులు ఫైట్ చేయమన్నాడు, మంచి కాదు ఫైట్ చేయమన్నాడు. అంతేగాని దానికంతా చేద్దని చెప్పు. వాడు సాక్షాంశంలో కూర్చుంటా, వాడు జవాబు చెప్పను. ఏ విధంగా మమ్మల్ని రేపు చెప్తున్నా అసెంబ్లీలో కూడా వాణి దీని దగ్గర కూర్చుంటా. రేపు మళ్ళీ అసెంబ్లీ అయిపోయినా వారి ఇంటి దగ్గర పోయి కూర్చుంటా. నువ్వు చెప్పాలి ఎలా మమ్మల్ని సేవ్ చేస్తున్నాడు. రూల్ ప్రకారం ఉన్నాయి. ఇప్పుడు నువ్వు రూల్ ప్రకారం కాదా, అన్ని కేసులు ఉన్నాయి కాబట్టి కదా జైలు పోయినావు. మమ్మల్ని జైలు పంపించారు ఇద్దరు. నేను రెడీ ఉంటాను నిజంగా వాళ్ళని బయటికి తెస్తాను అంటే 9 మందిలో 11 మంది బయటికి తెస్తాను అంటే నేను ఖచ్చితంగా ఇంట్లో పోయి నేను జైల్లో కూర్చుంటాను.